హాయ్ స్టూడెంట్స్, గుడ్ మార్నింగ్. ఎగ్జామ్స్ జూనియర్ ఇంటర్ కెమిస్ట్రీ ఎలా రాశారు? పేపర్ చాలా ఈజీగా వచ్చింది. చూడమ్మా, 8 మార్క్స్ నేను వీడియో అప్లోడ్ చేశాను. 8 మార్క్స్ వీడియో 5 క్వశ్చన్స్ చదవమన్నాను. 5లో 2 కంపల్సరీగా వస్తాయని చెప్పాను. ఏమేం చెప్పాను? క్వాంటమ్ నెంబర్స్, బోర్స్ పాచులేట్స్, I1 I2 SPDF బ్లాక్స్, పీరియాడిసిటీ. ఈ 5 చదవమన్నా. ఈ 5లోంచి 2 కంపల్సరీగా వస్తాయని చెప్పాను. ఏమొచ్చాయి ఇప్పుడు పబ్లిక్ ఎగ్జామ్కి? బోర్స్ పాచులేట్స్, హైడ్రోజన్ స్పెక్ట్రమ్ ఇచ్చారు. పీరియాడిక్ క్లాసిఫికేషన్కి వచ్చేసరికి SPDF బ్లాక్స్ ఇచ్చారు. SPDF బ్లాక్ ఎలిమెంట్స్, SPDF ఎలిమెంట్స్ ఇచ్చారు. SPDF ఇచ్చారు. బెంజీన్ ఇచ్చారు. ఆర్గానిక్ ఎమిషన్ నుంచి బెంజీన్ ప్రాపర్టీస్ ఇచ్చారు. నేను ఏవైతే చెప్పానో ఇంపార్టెంట్వి అవే వచ్చాయి. ప్రిపేర్ అయిన వాళ్ళు బాగా రాస్తారు. 4 మార్క్స్కి వచ్చేసరికి చూడమ్మా, షార్ట్స్లో అప్లోడ్ చేశాను. 4 మార్క్స్ అనేవి షార్ట్స్లో అప్లోడ్ చేశాను. ఏమేమి వచ్చాయి చూడండి. కెమికల్ బాండింగ్ నుండి మనకి ఎన్ని వస్తాయి? 2 రావాలి. 4 మార్క్స్ 2 రావాలి. ఏమేమి ఇచ్చారు? sp3 హైబ్రిడైజేషన్, PCl5 ఇచ్చారు. నెక్స్ట్ కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్ ఇచ్చారు. ఈ 2 వచ్చాయి కెమికల్ బాండింగ్ నుండి. తర్వాత స్టేట్స్ ఆఫ్ మ్యాటర్ నుండి డెడ్యూస్ గ్యాస్ లాస్, బాయిస్ లా, చార్లెస్ లా ఇచ్చారు. థర్మోడైనమిక్స్ నుండి 2 టూల్ ఇచ్చాడు ఈసారి. థర్మోడైనమిక్స్లో 2 టూల్ వచ్చాయి కాబట్టి ఇక్కడ నుండి డైమండ్ గ్రాఫైడ్ ఇచ్చారు. ఓకేనా? థర్మోడైనమిక్స్లోకి వచ్చాక ఇంటెన్సివ్ ఎక్స్టెన్సివ్ ప్రాపర్టీస్ 2 మార్క్స్కి ఇచ్చారు. ఇంటెన్సివ్ ఎక్స్టెన్సివ్ ప్రాపర్టీస్ 2 మార్క్స్కి ఇచ్చారు. అలాగే CP-CV రిలేషన్ ఇచ్చాడు. హీట్ కెపాసిటీలో CP-CV రిలేషన్ ఈక్వల్ టు R ఇచ్చాడు. ఇవి 2 మార్క్స్కి వచ్చాయి థర్మోడైనమిక్స్ నుండి. నెక్స్ట్ గ్రూప్ 13 నుండి బొరాక్స్ బీట్ టెస్ట్ ఇచ్చాడు. ఏమిచ్చాడు? బొరాక్స్ బీట్ టెస్ట్ 4 మార్క్స్కి ఇచ్చాడు. నెక్స్ట్ కెమికల్ ఈక్విలిబ్రియం, యాసిడ్స్ అండ్ బేసెస్. దీంట్లో నుండి మనకి హెట్రోజీనియస్ ఈక్విలిబ్రియం అనేది 2 మార్క్స్కి ఇచ్చారు. హెట్రోజీనియస్ ఈక్విలిబ్రియం అండ్ ఎగ్జాంపుల్స్ 2 మార్క్స్కి ఇచ్చారు. కాంజుగేట్ యాసిడ్ బేస్ థియరీ ఇదేమో 4 మార్క్స్కి ఇచ్చారు. నెక్స్ట్ హైడ్రోజన్ అండ్ ఇట్స్ కాంపౌండ్స్ నుండి మనకి హెవీ వాటర్ ఇచ్చారు. 2 మార్క్స్కి చదువుతాం కదా హెవీ వాటర్ అనేది. ఆ క్వశ్చన్ 4 మార్క్స్కి అడిగాడు ఇక్కడ. ఇంక ఇవేం అడగలేదు. నెక్స్ట్ స్టైకియోమెట్రీకి వచ్చేసరికి మనకి 4 బాక్సెస్ ప్రిపేర్ అవుతాం కదా. ఆ 4 బాక్సెస్లో C2H4Br2 అనే ఈ బాక్స్ ఇచ్చారు. C2H4Br2 అనేది ఇచ్చాడు. ఓకేనా? అంటే కార్బన్ ఈక్వల్ టు 12.8 ఇచ్చాడు కదా, దానికి ఎంపెరికల్ ఫార్మ్ C2H4Br2 అనేది ఇచ్చారు. ఈ క్వశ్చన్ వచ్చింది. నెక్స్ట్ గ్రూప్ 14 నుండి డైమండ్ గ్రాఫైడ్ డిఫరెన్సెస్ ఇచ్చారు. గ్రూప్ 14 నుండి డైమండ్ గ్రాఫైడ్ ఇచ్చింది. 2025 మార్చి పేపర్లో ఈ క్వశ్చన్స్ వచ్చాయి. నేను నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.